హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నామినేషన్స్ అయిపోయిన తర్వాత నుంచి మన హౌస్మేట్స్ పడుకునేంత వరకు ఏం జరిగింది అనేది మనం క్యాప్చర్ చేసి ఈ వీడియోలో మనం రివ్యూ అవ్వబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ నడిచాయి. అందులో మెయిన్ కాన్వర్జేషన్ అండ్ లాంగ్ కాన్వర్జేషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ తనూజ అండ్ సంజన. చాలా పెద్ద కాన్వర్జేషన్. అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లిప్పులు కూడా ఉన్నాయి. నేను హెడ్లైన్స్లో పెట్టినట్టు, థంబ్నెయిల్లో పెట్టినట్టు లిటరల్గా రితు అండ్ డెమాన్ మీద విషం కక్కుతుంది తనూజ, ఎస్పెషల్లీ డెమాన్ పవన్ మీద. అది నామినేషన్స్లో కూడా ఎవిడెంట్గా కనబడింది అండ్ ఈ డిస్కషన్లో కూడా చాలా ఎవిడెంట్గా కనబడ్డాయి అండ్ కొన్ని భారీ ఫ్లిప్స్ కూడా ఉన్నాయి. ఆమె ఈ విషయాన్ని ఎంత లాగితే అంత నెగిటివ్ అనే విషయాన్ని తనూజ గెస్ కూడా చేయట్లేదు. బట్ సంజన గెస్ చేసిందో ఏమో తెలియదు, కానీ ఇక్కడ ఆపేసాను కూడా లాక్క తెగుద్ది అన్నట్టు కూడా ఆమె చెప్తున్నా కూడా కానించారు. సో ఆ డిస్కషన్ గురించి మాట్లాడదాం. అలాగే కళ్యాణే నా బలం, కళ్యాణే నా ట్రూ ఫ్రెండ్ అని కూడా మాట్లాడారు. ఆ విషయాలు కూడా మాట్లాడదాం. హౌస్మేట్స్ గురించి కొన్ని స్టేట్మెంట్లు కూడా పాస్ చేశారు, అవి మాట్లాడదాం. డెమాన్ పవన్ సుమన్ శెట్టి కాన్వర్జేషను, అలాగే ఇమాన్యుయల్ కాన్వర్జేషన్ చాలా ఉన్నాయి, మాట్లాడదాం. సో వీడియో చూసే ముందు దయచేసి కైండ్లీ డూ లైక్ అండ్ హైప్. ఎందుకురా అంటే ఏం లేదు, హోమ్ పేజ్లోకి వెళ్తుంది, అంతకు మించేయలేదు. యాక్చువల్గా లేట్ 3.5 hours ఫుటేజ్. అదంతా చూసుకొని ముందుకి వెనక్కి వెళ్ళి అందులో కంటెంట్ తీసుకొని మనం అర్థం చేసుకొని చేసేసరికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఆఫీస్ వర్క్ కూడా ఉంది. ఆఫీస్ వర్క్ అయ్యి తర్వాత మళ్ళీ వెళ్ళి ప్లే చేసి అవన్నీ చేసేసరికి ఇంత పంచాయతీ అవుతుంది. ఫుల్ హెడేక్. బట్ మన కమిట్మెంట్ తెలుసు కదా. సో ఇదేదో నేను మీకు జనాలకి సేవ చేస్తున్నాననే బిల్డప్ అయితే ఇవ్వను. ఇది నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అందుకే నేను ఎప్పుడు ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఎప్పుడు నేను ధ్యాను. ఎందుకు అంటే ఇది నాకు నచ్చి చేస్తున్నాను కాబట్టి నాకు ఆ సింపతి కార్డులు యూజ్ చేయాలని కూడా నాకు ఇష్టం లేదు. బట్ ఎందుకు లేట్ అయిందో కూడా చెప్తున్నా. సో మోటివేషన్ కోసం లైక్ చేసి చూడండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నాకు తెలిసి 6:30 మార్నింగ్ 6:30 IST. ఇంకా మిగిలిన GSTలు CSTలు మనకు తెలియదు. సో అది సో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ 80,000 కొడదాం ఈ వారంలో. తర్వాత మైల్ స్టోన్లు తర్వాత చూసుకుందాం. సో అంతకుమించి ఇంకా స్టార్ట్ చేద్దాం. టికెట్ టు ఫినాలే అప్డేట్స్ ఇంకా రాలేదు. రాగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానికి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. 11,800 చిల్లర బ్లూటిక్ కూడా ఉంది. సో అది ఫాలో అవ్వండి. సో అక్కడ స్టోరీస్ల రూపంలో ముందు పెడతా. మార్నింగ్ లేగానే అప్డేట్స్ రాగానే వీడియో కూడా చేస్తాను. బట్ ఫస్ట్ స్టోరీ పెట్టేస్తాను, అందుకే అది చెక్అవుట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. సో మొదలు పెడదాం. చెప్పాను కదా, ఇది నామినేషన్స్ తర్వాత అద్భుతమైన నామినేషన్స్, మామూలు నామినేషన్గా సూపర్ డూపర్ నామినేషన్స్. ఆ నామినేషన్స్ తర్వాత జరిగిన కాన్వర్జేషన్ తర్వాత నేను ఒకటి అనాలిసిస్ చేసింది ఏంటంటే, నామినేషన్స్లో డెమాన్ పవన్ వరస్ట్గా ఇమాన్యుయల్ చెప్పి మళ్ళీ ఫ్లిప్ అయ్యి మార్చేసుకున్నాడు కదా. అది ఇమాన్ పవన్ డెమాన్ పవన్ మైనస్. అది పక్కన పెడితే ఇమాన్యుయల్ ఎందుకు అంత ఫీల్ అయిపోయాడు? ఇమాన్యుయల్కి అది గోల్డెన్ ఆపర్చునిటీ కదా, ల్యాగ్ లేకుండా వదిలేయాల్సింది కదా. తెలివైన ఏడైతే వదిలేస్తే నామినేషన్స్లోకి వెళ్ళిపోతాడు కదా. అప్పుడు డెమాన్ పవన్ కూడా వదిలేస్తాడు. 2 నామినేషన్లు అయిపోతాయి, తనూజ అండ్ ఇమాన్యుయల్ అలా ఎందుకు చేశారంటారు అంటే, ఇమాన్యుయల్ ఇప్పుడు కూడా భయపడుతున్నాడా నామినేషన్స్ అంటే? కొంచెం బుర్ర ఉంటే సరే, అది ఏ బొక్కలో పాయింట్ ఏ పాయింట్ అయితే మనం నామినేషన్స్లోకి రావడం ఇంపార్టెంట్ కదా. బట్ ఎందుకు అలా చేశాడని ఆలోచిస్తే ఏమో ఇంకా ఇమాన్యుయల్కి భయం ఉంది అని నాకు అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా మీరు కామెంట్ చేయండి. కరెక్టే కదా, మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, అన్నా మా వాడు నామినేషన్స్లో ఉండుంటే బాగుంది కదా, బాగుంది కదా అన్న అంటే, మీ అన్నే కదా రానివ్వకుండా చేసుకున్నాడు, వదిలేసి ఉంటే వద్దును కదా నామినేషన్స్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒకసారి కామెంట్ చేయండి దీని గురించి. సో తర్వాత డిస్కషన్ ఫుల్ నవ్వుకుంటారు. అబ్బా, హౌస్లో వాళ్ళు తొంగునేంతవరకు ఒక 4-5 డిస్కషన్లు అయ్యాయి సుమన్ శెట్టి అద్భుతమైన నామినేషన్ మీద. వాళ్ళకి కామెడీగా ఉంది. వాళ్ళు నవ్వుతున్నప్పుడల్లా నాకు సర్రమన్న పిలకలు టచ్ అవుతున్నాయి. ఏమరా మీరు నవ్వుకుంటున్నారా? 13వ వారంలో ఉన్నారు. ఆ సెన్స్లెస్ నామినేషన్ పాయింట్ మీరు నవ్వడం ఏంది? ఆ మనిషి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదో పెద్ద ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. దీనికి తోడు లాస్ట్లో డెమాన్ పవన్ మళ్ళీ ఇంకా పుష్టిస్తాడు, అన్న నేను 2 నామినేషన్స్ భలే ఉన్నాయండి అని చెప్పి. ఇంక చెప్పాను కదా, చిన్నపిల్లడికి AK-47 ఇచ్చినట్టు అయిపోద్ది ప్రపంచానికి. కష్టం అయిన ఈ వారం మ్యాక్స్ ఎలిమినేట్ అయిపోతారులేండి. నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఆడియన్స్ చాలా అసహనం మీద ఉన్నాడు. నేను ఇంకా సుమన్ శెట్టి మంచి కోసం చెప్తున్నా. సుమన్ శెట్టి ఎంత త్వరగా ఎలిమినేట్ అయితే అంత మంచిది. ఇంకొక వారం ఉంటే ఇంకా చాలా బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు వరకు వచ్చిన మంచి పక్కన పెట్టండి, చెడుతో వెళ్తాడు. ఎందుకంటే పర్సనాలిటీ వైజ్ పర్సనల్గా మంచి మనిషే కదా, ఆటపరంగా వర్కౌట్ అవ్వట్లేదు. కానీ సో ఆ నెగిటివిటీ రాకూడదని నేను కోరుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. సో ఇమాన్యుయల్ సుమన్ శెట్టికి ఏమంటాడంటే, ఈరోజు నువ్వు అబౌవ్ ద బెల్ట్ అని గట్టిగా నవ్వుకుంటారు అనమాట. నువ్వు ఇక్కడ ఉండకు, హెల్త్ బాగాలేదంట, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇదేమైనా హాస్టలా? కరెక్ట్ అలాగే ఉంది కదా, అది హాస్టలా PGయా లేకపోతే ఏంది? రితు నువ్వు అరుస్తున్నావు, మాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి సుమన్ శెట్టిని ఇమిటేట్ చేస్తుంది.
ఇమాన్యుల్ ఏమంటాడంటే, అన్న నేను చిన్నగా మాట్లాడుతున్నా ఓకేనా అంటే భయపడుతున్నారు అనమాట. దీని మీద కూడా ఈ నామినేషన్ వేసేటట్టు ఉన్నాడు వచ్చేవారం అని చెప్పి. నేను మనసులో అనుకున్న వచ్చేవారం ఒక మనిషి చెట్టి ఉండాలి కదా అని చెప్పి, కానీ పిల్లలకు తెలియదు కదా. రితు వచ్చేసరికి నేను 10th వీక్ రాలే 11th వీక్ రాలే, సో నామినేషన్ అంట. అన్న నా వాయిస్ ఇంతే అన్న, నా బర్రె గొంతు ఇచ్చాడు దేవుడు, నన్ను ఏం చేయమంటావు అన్న అని చెప్పి వేసుకుంటున్నారు. సుమన్ శెట్టిని ర్యాగింగ్ చేస్తున్నారు. సుమన్ శెట్టి మాత్రం పొంగిపోతుంది, అరే చారీ ఈ చెస్ట్ ఏంద్ర ఇలా పొంగుతుంది అన్నట్టు. డెమాన్ వచ్చి కళ్యాణ్కి ఈ లుక్ బాగుందిరా, బాగా ఫ్రేమ్లో కనబడతాం మంచిగా, ఈరోజు కళ్యాణ్ వేసిన టీషర్ట్ బాగుంది, ఈ టైప్స్ వేసుకొని చెప్తాడు. ఏదో ఫస్ట్ టైం ఇది కాంప్లిమెంట్ అవ్వడం విచిత్రంగా ఉంది. తనుజ వచ్చేసరికి ఇమాన్యుల్కి, ఇది నా నామినేషన్ పాయింట్ అని నీకు చెప్పానా, ఆ పాయింట్ ఇలా పెట్టకు అని నేను చెప్పానా అని డెమాన్ పవన్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. అంటే డెమాన్ పవన్ చెప్పాడు కదా, నువ్వు ఏంటి జోకులు వేసుకున్నావా, జోక్ అనుకున్నావు ఇప్పటి వరకు ఇమాన్యుల్ గురించి చెప్పి నాకే అర్థం అని చెప్పి వాడు ఇమాన్యుల్కి జస్టిఫికేషన్ ఇస్తుంది. నేరా నేను నీకు చెప్పాను ఇది నామినేషన్ పాయింట్ అని, జస్ట్ నార్మల్గా మాట్లాడాను, అదే నామినేషన్ పాయింట్ అంటాడు ఏంటి అంటే ఇమాన్యుల్ అయిపోయింది కదరా వదిలే, నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వకు. కరెక్ట్, ఎక్కువ లాగితే తెగిపోద్ది, ఇది ఇలాంటి లాగకూడదు. బట్ తనుజ ఇప్పటికీ నేను చెప్తుంది రైట్, నేను అది కరెక్ట్ పాయింట్ అని చెప్పి నేను మాట్లాడుకుంటున్నాను అంట. బొక్క ఇంకెక్కడ దొరకలేదు పాయింట్ సిచ్యువేషన్. ఆడ కామెడీ చేస్తున్నమాట తనుజ, ఇంకా ఇంజెక్షన్ పడవండి డాక్టర్, 3 వీకులు లెగ్గకూడదు దెబ్బకి అంట. ఇది ఆయన ఫన్నీవే చెప్తుంది. సుమన్ శెట్టి వచ్చేసరికి బర్ని, మీరు ఎందుకన్నా నవ్వుతున్నారు చెప్పండి అన్న అంటే, నవ్వరాడు మరి బర్ని, నాకు నవ్వు వచ్చేస్తుంది, బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకోని అంటే నవ్వురాదే చెప్పు సుమన్ అని చెప్పి నవ్వుకుంటాడు ఆయన. తనుజ వచ్చేసరికి రితుకి, అది కాకుండా నేను ఏమైనా హర్ట్ చేశానా అని చెప్పి తనుజ అడుగుతుంది మాట రితుని. రితు పట్టించుకో, తర్వాత మాట్లాడుకుంది, ఎందుకంటే డిన్నర్ దగ్గర అక్కడ టేబుల్ దగ్గర అందరూ ఉంటారు అన్నమాట. తనుజ వచ్చేసరికి వాడు కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు, ఎవరు ఉన్నారో ఎవరు లేరో అని చెప్పి డెమాన్ పవన్ గురించి చెప్తుంది అన్నమాట. రీతు అంటది, లేదు నువ్వే ఉన్నావని వాడు ముందే నాకు చెప్పాడు అంటే, నీకు చెప్పాడా అంటే హా అంటది. మరి నాకెందుకు చెప్పాలి, అక్కడ కూర్చొని ఎవరు లేరని చెప్పి వచ్చాడు వాడు. చెప్పాను కదా డెమాన్ పవన్ మీద కంప్లీట్ విషయం మాట ఈ రోజంతా, ఈ కాన్వర్జేషన్ అంతా. తర్వాత వాడే వావ్ అన్నాడు, అండ్ ఇంకోటి ఏదో అన్నాడు, ఆకాశం ఎక్కేస్తావా అన్నాడు, ఎక్కి కలిసి వెళ్దామా అంటే రితు అంటది, నిచ్చెన వేస్తావా అన్నాడు. అంటే ఏంటని అడుగుతుంది తనుజ. ల్యాడర్ నిచ్చెన వేస్తావా అంటే నువ్వు ఎక్కుతావా అని చెప్పి అలా మొదలైన కాన్వర్జేషన్ అని చెప్తుంది. తనుజ వచ్చేసరికి ఇమాన్యుల్తో ఏమంటదంటే, అక్కడ ఎవరో దేకట్లే, అప్పుడు తనుజ వేరే దగ్గరికి వెళ్తే అప్పుడు ఇమాన్యుల్ కూడా వస్తాడు. ఏమంటదంటే, నేను అక్కడ చెప్తుంటే ఎవరు వినటం లేదు ఇమ్ము, అందరూ తినే దాంట్లో బిజీగా ఉన్నారు అంటే ఇమాన్యుల్ అంటాడు, అందరూ ఫుల్ ఆకలిలో ఉన్నారే బాబు, ఒకళ్ళు కూడా ఒకళ్ళు చూసుకోలేలా ఉన్నారు, అంత ఆకలి మీద ఉన్నారు, మార్నింగ్ ఎప్పుడో తిన్నారు కదా, అది కూడా చపాతీయే కదా, అందుకే ఎవడు పట్టించుకోవట్లేదు వదిలేసి అని చెప్తాడు. తనుజ ఏమంటుందంటే, ఈరోజు అయిపోయింది, రేపు ఏంటో ఇదే లాస్ట్ నామినేషనా, నెక్స్ట్ వీక్ కూడా ఉంటుందా. నాకు ఇలాగ ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తే తనుజని కదా ఎవరైనా ఒళ్ళు మంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బిగ్ బాస్ తెలుసు, వీళ్ళకి ఏది తెలియనట్టు ఇమాన్యుల్ అడుగుతారన్నమాట. ఇది ఒక ఎక్స్ట్రాలు. ఇమాన్యుల్ నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ అనుకుంటా, అందరూ నామినేట్ అవుతారు అనుకుంటా. తనుజ, వీళ్ళిద్దరి మధ్యలో గొడవల్లో నేను ఇన్వాల్వ్ అయ్యా కదా ఏమో, అప్పుడు ఎక్కువ రితుకే సపోర్ట్ చేశా కదా, దానికి అది ఫీల్ అయినట్టు ఉన్నాడు అంటే ఇమాన్యుల్, దానికి ఫీల్ అయ్యాడంటావా అంటే దానికి ఫీల్ అయినట్టు ఉన్నాడు, అందుకే రితు దగ్గరికి వెళ్ళి చెప్పాడంట నన్ను నామినేషన్ చేస్తానని చెప్పి. ఇది అమ్మాయి పర్సెప్షన్ అంతే, బిలీఫ్. రితు వచ్చేసరికి సంజనాకి ఏమంటుందంటే, మేమిద్దరమే గొడవ పడుతున్నామని మాట్లాడుతున్నారు, నాకు అది నచ్చట్లే, మాట్లాడితే మా ఇద్దరు పేర్లు పట్టుకొస్తున్నారు, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అంటే సంజన మంచి డైలాగ్ వేస్తా, అన్నం తింటున్నావు కదా రితు తిను, ముందు ప్రశాంతంగా తిను, ఎక్కడికి పోవటం లేదు కదా, తర్వాత మాట్లాడుకుందాం సరేనా. ఇంక సైలెంట్ అయిపోయింది. తర్వాత ఇమాన్యుల్ అలా ఫన్ చేస్తుంటాడనమాట సుమన్ శెట్టి నామినేషన్స్ పైన. ఇమాన్యుల్ బర్నీమా టికెట్ టు ఫినాలే టాస్క్ల గురించి మాట్లాడుకుంటారు. బర్నీ అడుగుతారు నెక్స్ట్ వీక్ ఉంటుందా టికెట్ టు ఫినాలే, ఒకవేళ టికెట్ టు ఫినాలే విన్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయితే అంటే ఎలిమినేట్ ఎవరన్నా డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళిపోయినట్టు అంటే, మరి నెక్స్ట్ వారం టికెట్ టు ఫినాలే కొట్టేవాడు కాకుండా ఎవరికైనా నామినేషన్ పడకపోతే వాడు కూడా వెళ్ళిపోయినట్టే కదా అంటే, అవునన్నా వెళ్ళిపోయినట్టే కానీ అలా ఉండదని అందరూ నామినేషన్ అవుతారని చెప్పి ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత తనుజ సంజన డిస్కషన్, భారీ డిస్కషన్ అబ్బా, చాలా ఫ్లిప్లు ఉంటాయి, నేను చెప్తా మేజర్ ఫ్లిప్స్ హెడ్లైన్స్లో చెప్తా చూడండి, అక్కడికి వచ్చాక చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను ఎక్కువగా ఫైర్ అయిపోయానేమో అనిపించింది తనుజ అంటది. సంజన, ఇట్స్ ఓకే, లక్కీగా నువ్వు ఫైర్ అయినా డెమాన్ చాలా రిలాక్స్డ్ పర్సన్ అని చెప్పి సంజన చెప్తుంది. లేదు అంటే సంజన అంటది, లేదు నువ్వు కొంచెం ఫైర్ అయ్యావు అంటే తనుజ, ఐ విల్ టెల్ యూ మై పాయింట్ ఈస్ కరెక్ట్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై టోన్ వాయిస్. మంచిది. సంజన అంటది,
డెమాన్ చాలా చిల్ పర్సన్, సో ఇట్స్ ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆపోజిట్ పర్సన్. సో వదిలేసే తనుజ అని చెప్పిన. తనుజ సి నా పాయింట్ వాడిపైన కాదు, నీకు టీం ఉంది ఆడడానికి. నేను టీం కోసం ఆడాను, కానీ వీడిలాగా ఇంకొకరి కోసం నేను ఆడానా? నేను ఆడలేదు అంటే రితు గురించి చెప్పుతున్నాను. సో సంజన ఏమంటారు అంటే లేదురా అక్కడ ఏముంది అంటే ఓటింగ్ బేసిస్లో బయటకు వచ్చాడు, అక్కడ రితు అండ్ సుమన్ కూడా డెమాన్కే ఓట్ వేసాడు, సో హీ కేమ్ అవుట్. నీట్గా చెప్తుంది ఆ గేము తాలూకా కాన్సెప్టు అది కాదు, అది ఓటింగ్ బేసిస్లో అక్కడ జరిగింది, సో అందుకు వచ్చాడు, అక్కడికి చాయిస్ లేక వచ్చాడు తప్ప అలా కాదని చెప్తుంది. అయినా ఒప్పుకోవట్లే. తనుజ ఏమంటుంది బట్ స్టిల్ వాడు అక్కడ ఫైట్ చేసి ఉంటే అది సంచాలక వరకు వచ్చేది కదా, బికాజ్ వీళ్ళు 4 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు డిస్కషన్ నడుస్తూనే ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ పాయింటే, కరెక్ట్గా. ఎందుకంటే ఇమాన్యుయల్ అనేది అవ్వకపోతే సంచాలకగా ఈవెనే డెసిషన్ తీసుకోమన్నారు కదా. సో తనుజ పాయింట్ అలా గట్టిగా మాట్లాడుకుని ఉండుంటే నన్ను అడిగితే నేను ఏదో డెసిషన్ తీసుకుంటే కదా, నాకు గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదు. ఇది వ్యాలిడ్ పాయింట్. లేదు మా దగ్గర మెజారిటీ చూసాము అంటే, బట్ ఇక్కడ నలుగురు కదలటం లేదంటే అప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు గేమ్ గురించి ఉంటే అదే కదా మాట్లాడేది. లాస్ట్ వీక్ కూడా నేనే వేసా సీక్రెట్ నామినేషన్లో, సో నాకు అలాగే పర్సనల్గా ఏం లేదు, నాకు నిజంగా అదే పాయింట్ ఉందని చెప్తుంది డిమాండ్ మీద. ఈసారి కూడా నామినేషన్స్లో వాడు నా మైండ్లో లేడు, నిజంగా చెప్తున్నా. నేను ఇమ్ముని ఆల్రెడీ డాల్స్ టాస్క్లో నామినేట్ చేశాను, అప్పుడు వాడే సంచలక్, అప్పుడు వాడే కళ్యాణ్ని సెలెక్ట్ చేసి ఇమ్ముని వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు నామినేట్ చేస్తాను ఎమాన్యుల్ని? ఎందుకు చేయకూడదు? మళ్ళీ అనమాట అప్పుడు నామినేట్ చేయలేదు కాబట్టి తర్వాత మీరు సిరీస్ ఆఫ్ పాయింట్స్ చాలా చెప్పుకుంటూ వచ్చారు కదా, ఎందుకు చేయకూడదు? సరే ఇది కూడా కాదు నా పాయింట్, మాట్లాడతా. నా దగ్గర పాయింట్ ఇలాంటి టైంలోనే 2 చెప్పి ఆపేద్దాం అనుకున్నా, ఇమ్ము కూడా కంటిన్యూ చేశాడు. నా దగ్గర ఇప్పుడు కూడా కంటిన్యూ చేశాడు, అందులో కొంచెం ల్యాగ్ అనిపించి ఫుల్ స్టాప్. అసలు నేను అసలు ఇమాన్యుయల్ చెప్దాం అనుకోలేదు, ఇదే కరెక్ట్ టైం అనుకున్నా, అందుకే అది 2 నిమిషాలు అవ్వకూడదా అనుకున్నా. బట్ ఇమాన్యుయల్ కూడా కంటిన్యూ చేసి ల్యాగ్ చేయడం వల్ల ఎంతసేపు అయింది. బట్ నాకైతే ఇమాన్యుయల్ని నామినేట్ చేద్దాం లేదు అని చెప్తుంది. ఇంకెక్కడా లేదు హౌస్లో మాట్లాడడానికి. బట్ మై నామినేషన్ ఈజ్ నాట్ ఇమాన్యుయల్. నేను ఇక్కడ 1 నుంచి 8 మంది ఉన్నారు, 4 నామినేట్ అయ్యారు, 4 సేఫ్లో ఉన్నారు, అందులో ఒకరిని వేసేద్దాం, నేను ఆ కాన్సెప్ట్లో వెళ్ళలే. నేను ఏం గేమ్ ఆడకుండా లేను, నేను గివ్ అప్ ఇవ్వలేదు, నేను ఇంకో పర్సన్ని విన్ చేయడం కోసం ఆడలేదని చెప్పి డెమాన్ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది. ఆ రోజు నాకు కెప్టెన్సీ టాస్క్లో కూడా రితు అండ్ డెమాన్ నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ట్రైన్ టాస్క్లో. ఈ కాన్వర్జేషన్ అంతా అయ్యాక నేను చెప్తా చూడు మంచి లాజిక్. ఆ రోజు డెమాన్ అండ్ రితు ఎందుకు సపోర్ట్ చేశారో తెలుసా? బికాస్ ఆఫ్ దట్ స్పెషల్ పవర్. ఒకవేళ నామినేషన్లో ఉండి మాకేమైనా ఉంటే సేవ్ చేస్తావా అని, ఈ డీల్ ఓకే అయితే మేము హెల్ప్ చేస్తాం, దిస్ ఈస్ ద డీల్, ఇలా నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తా అన్నారు. ఇలా ఉన్నప్పుడు అది సపోర్ట్ ఎలా అవుతుంది చెప్పండి? సపోర్ట్ కాదు కదా. వాళ్ళు నా ఇమ్యూనిటీ పవర్కి ఆశపడే కదా నాకు హెల్ప్ చేశారు. నాకు రితు ఏమంటున్నదో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఇది చెప్పకన్నది. మరి ఎందుకు చెప్పు సంజన? మరి అలా అయితే నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు తనకి ఇమ్యూనిటీ ఇచ్చావు కదా తనుజ అంటే, తనుజ నేను అదే చెప్తున్నా. ఏమవుతుందో తెలుసా? సపోర్ట్ అనేది హార్ట్ఫుల్గా రావాలి. నాకు ఈ హౌస్లో అలానే అయ్యింది. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో నన్ను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, నా దగ్గరికి ఎవరు వచ్చారు? అది ఆ బెడ్ టాస్క్ ఉంటుంది కదా డీజే టాస్క్లో, అప్పుడు ఎవరు వచ్చారు నాకు? మ్యాడీ, డిమాన్, రీతు అండ్ కళ్యాణ్. అక్కడ మ్యాడీకి అయితే 0 ఎక్స్పెక్టేషన్, అండ్ వీళ్ళిద్దరూ ఉన్నది జస్ట్ బికాస్ ఆఫ్ స్టోన్. వీళ్ళిద్దరూ అంటే రీతు అండ్ డెమాన్. అది బెడ్రూమ్లో కూడా డీల్ జరిగింది. వాడు ఏమన్నాడో తెలుసా? తనను ఒప్పించు, తను ఓకే అంటే నేను సపోర్ట్ చేస్తా తనని. అది ఎట్లా సపోర్ట్ అవుతుంది సంజన? ఇట్స్ ఎ డీల్. వాడు అంత మాట్లాడుతుంటే చెప్పేద్దాం అనిపించింది, కానీ వద్దులే ఆగాను. ఇక్కడతో ఆపుతాను, ఆగండి. నేనేమంటాను అంటే ఈమె చాలా అబద్ధాలు మాట్లాడుతుంది. ఒకటి, ఎవరైనా హార్ట్ఫుల్గా హెల్ప్ చేయాలన్నారు కదా తనూజ గారు, మీరు హార్ట్ఫుల్గా ఎవరికి హెల్ప్ చేశారు చెప్పండి, ఏమీ మైండ్లో ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక పాయింట్ చెప్పండి, ఆర్ తనూజ ఫ్యాన్స్ చెప్పండి. నెక్స్ట్, ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం వాళ్ళిద్దరు హెల్ప్ చేశారు అంటున్నారు కదా. అఫ్ కోర్స్ నేనేమంటాను అంటే ఆ మార్చి చెప్తుంది డీజే టాస్క్, ఆ బెడ్ టాస్క్ అప్పుడు జరగలే డీల్, దాని తర్వాత జరిగింది డీల్. అది కూడా ఎప్పుడు రా అంటే ఆ ట్రైన్ టాస్క్ దగ్గర. ఎలా రా జరుగుద్ది డీల్ అంటే, ఈమె వెళ్ళి రితుకి చెప్తుంది నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అంటే, అరే నేను ఎలా సపోర్ట్ చేస్తాను, నేను కూడా రేస్లో ఉంటాను కదా అంటే, లేదు నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను నీకు పవర్ ఇస్తాను, యూజ్ చేస్తాను అంటే, ఆ రీతి వెళ్ళి ఆ విషయం డెమాన్ చెప్తుంది. అప్పుడు డెమాన్ ఓకే అంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరి గురించే నడుస్తుంది. ఇక్కడ డెమాన్కి అసలు ఆ స్టోన్ గురించే అవసరం లేదు, స్టోన్ గురించి కూడా ఏం చేయలేదు. రితుకు ఓకే అయితే ఓకే అన్నాడు.
అండ్ అది కూడా నేను చెప్తున్నాను కదా, దివ్య కెప్టెన్ అయినప్పుడు కదా దాని తర్వాత నడిచింది, అది కూడా ఈమె ఇనిషియేట్ చేసింది. అది ఎలా చెప్తుందంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు దీనికోసమే చేశారు, వాళ్ళు దీనికోసమే చేశారు అంటే అది రాంగ్ కదా. ఒక వర్షన్ ఎందుకు చెప్తుంది ఈ అమ్మాయి, 2 వర్షన్లో చెప్పాలి కదా. ఈమెయిల్ అడుక్కుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నాకు కెప్టెన్ అవ్వాలని, నేను నీకు ఇది యూస్ చేస్తా. అక్కడ ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, వాళ్ళిద్దరు అడుక్కున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి నేను వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ చేస్తున్నారని బిల్డప్ ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడ నాకు సపోర్ట్ చేశారు, నా పవర్ కోసమే చేశారు కదంటే, అక్కయ్య నువ్వే కదా అడిగావు నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం చెప్తే 2 పక్కల చెప్పాలి. అండ్ అందులో డెమాన్ పవన్ రోల్ ఏముంది, డెమాన్ పవన్ నేను తనకు అడిగాడు కదా స్టోను, లేదు కదా. అండ్ మీకు అంత దమ్మున్నప్పుడు సంజన అన్నవాడు వాళ్ళ ముందే చెప్పాలి కదా, వాళ్ళ ముందు ఎందుకు చెప్పదో తెలుసా. అప్పుడు వాళ్ళు ఈ పాయింట్లన్నీ చెప్తారు, ఎక్కడ దివ్య కెప్టెన్ అయినప్పుడు కాదు కదా, దాని తర్వాత వారం కదా, అది కూడా నువ్వు ఇనిషియేట్ చేసావు కదా, అప్పుడు కదా ఈ డీల్కి ఓకే అనుకున్నాను చెప్పి ఆమె చెప్తే పరుగు పోదా. అవన్నీ చెప్పకుండా సగం చెప్తుంది. అండ్ ఇంకోటి నేను చెప్తున్నాను కదా, ఎవడు ఏదైనా హెల్ప్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అంటేనే చేస్తారు అంటే అఫ్కోర్స్ అలానే చేస్తారు. మీరు ఎవరికి చేశారు చెప్పండి. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి, సరే అబ్బా వీళ్ళిద్దరూ ఆమె చెప్పిన ప్రకారమే ఫస్ట్ నుంచి ఈమెకు స్టోన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ దానికోసమే ఈమెను హెల్ప్ చేశారు అనుకుందాం, సరేనా. ఇప్పుడు 1 by 1 వద్దాం. ఇప్పుడు 2వ వారమో 3వ వారం ఈమెకి ఇమ్యూనిటీ వస్తుంది. అక్కడ శ్రీజ హెల్ప్ చేస్తుంది, భరణి హెల్ప్ చేస్తాడు, ఎమాన్యుయల్ హెల్ప్ చేస్తాడు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఈమెకి హెల్ప్ చేసేది చెప్పండి. అప్పటికి ఈమె దగ్గర స్టోన్ కూడా లేదు, ఎందుకు హెల్ప్ చేశారు వాళ్ళు, ఓకేనా. అలాగే బెడ్ టాస్క్ అప్పుడు కూడా ఎమాన్యుయల్ కానీ భరణి కానీ ఎందుకు హెల్ప్ చేశారు, ఎందుకు అన్ని మాటలు పడ్డారు, అప్పుడు ఈమె దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, ఏం వస్తుంది ఈమె దగ్గర నుంచి. ఆ పూల్ టాస్క్ అప్పుడు కూడా భరణి గారు ఎందుకు హెల్ప్ చేయాలి, ఎమాన్యుయల్ కూడా ఇండైరెక్ట్గా ఎందుకు హెల్ప్ చేయాలి, అప్పుడు ఏం వస్తుంది ఈమె దగ్గర నుంచి, ఏమీ రాదు కదా. ఇలా బొచ్చుడు మంది హౌస్ మేట్స్ ఈమెకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు, అప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేసి కూడా చేయలేదు. అయినా కూడా ఈమె ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, వాళ్ళందరికీ బెనిఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ నా మీద ఏదో ప్రేమ ఉంది నాకు సపోర్ట్ చేస్తానంటే నేను అలా చెప్తాను, అందుకే ఆ రోజు నేను ఆలోచించాను చాలాసేపు, అందుకే నా మైండ్లో అదంతా రన్ అయింది అండి. అంత సొల్లు అంత గజ్జి సొల్లు, అంత అన్నీ అబద్ధాలే. ఈమె కెప్టెన్ అవ్వడం కోసం డీల్ పెట్టుకుని అంత బ్యాడ్గా మాట్లాడుతుందంటే దారుణమే. ఇంకా ఉంది చెప్తా, అది ఎట్లా సపోర్ట్ అవుతుంది అంటే, సంజన ఇట్స్ ఎ డీల్, తనుజ అంటే వాడంత మాట్లాడుతుంటే చెప్పేద్దాం అనిపించింది, కానీ వద్దులే అని ఆగాను. ఎందుకు ఆగావు, ఇవన్నీ వాళ్ళు మళ్ళీ ముఖం మీద చెప్పేస్తారని. ఇంకోటి చెప్తా, అదే ఇమ్యూనిటీ స్టోన్కి నాన్న వచ్చారు చూడండి. ఈమె కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, అవసరమైనప్పుడు నాన్న అంటది, మళ్ళీ 2 నిమిషాలపైకి సార్ అంటది, మళ్ళీ నాన్న అంటది. అందులో ఏది కరెక్ట్ రిలేషన్ కూడా అర్థం కాదు. ఇంకోటి చెప్తా, అదే ఇమ్యూనిటీ స్టోన్ టైంకి నాన్న వచ్చారు, గేమ్ విషయంలో నీకు హెల్ప్ చేసా, నేను నిన్ను ఏం అడగలే, ఇప్పుడు నీ చేతిలో ఉంది హెల్ప్ చేయవా. పాపం అడిగాడు ఆయన, ఎందుకు హెల్ప్ చేశాడు అడిగాడు అంటే, గతంలో నీకు చాలాసార్లు ఏమి ఎక్స్పెక్టేషన్లు లేకుండా ఆయన నీకు హెల్ప్ చేశారు కాబట్టి కొంచెం టైం వచ్చింది కానీ కొంచెం నన్ను పాపం అడుక్కున్నాడు ఆయన. అందులో తప్పే ఉంది. నేను చెప్పాను కదా ముందు, భరణి గారు నీకు ఎందుకు ఇమ్యూనిటీ టైంలో హెల్ప్ చేయాలి, బెడ్ టాస్క్లో ఎందుకు హెల్ప్ చేయాలి, పూల్ టాస్క్లో ఏం చేయాలి, అక్కడ నీ వల్ల ఆయనకి ఏం వస్తుంది. సంజన గారు ప్రతి పర్సన్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఆలోచించే ఏమైనా హెల్ప్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవడూ హార్ట్ఫుల్గా ఏం చేయట్లేదు. నాకెవరూ సపోర్టు ఎవరూ సింకు అంటే నాకు ఆ టైంలో ఇవన్నీ మైండ్లో ఉండే. అప్పుడే నేను ఎలా చెప్తాను మొత్తం హౌస్లో అంతా నాకు సపోర్ట్ అని. సరే ఇది చూడండి, ఇక్కడ పెద్ద ఫ్లిప్. సో అప్పుడు ఈ అమ్మాయికి మైండ్లో ఉన్నాయంట, అందుకని చెప్పలేకపోయిందంట. నెక్స్ట్ వెరీ మినిట్ ఏం చెప్తుందంటే, ఇక్కడ హౌస్లో హార్ట్ఫుల్గా ఎవరైనా హెల్ప్ చేస్తున్నాడు అంటే కళ్యాణ్ తప్ప ఎవరు హెల్ప్ చేయరు, వాడు ఒక్కడే. నేను ఇలా అని అడగవసరం లేదు ఏమైనా సపోర్టింగ్ టాస్క్ వస్తే అన్నది. మరి అలాంటప్పుడు నీకు హౌస్లో ఎవరు సపోర్టు అన్నప్పుడు కళ్యాణ్ పేరు చెప్పాలి కదా. కళ్యాణ్ పేరు ఎందుకు వెంటనే చెప్పలేదు అని సింక్ నాకు ఎవ్వరూ లేరని చెప్పాక నాగార్జున గారు గట్టిగా అడిగి అందరూ నవ్వితే అప్పుడు నువ్వు కళ్యాణ్ పేరు చెప్పు. నీకు నిజంగానే నీకు మైండ్లో కళ్యాణ్ అంత వెరీ గుడ్ పర్సన్ అని నీకు మైండ్లో ఉంటే అప్పుడు ఎందుకు వెంటనే చెప్పలేకపోయావు. ఇదో ఫ్లిప్. దీని తర్వాత సరే నీకు ఇంత మైండ్లో ఉంది కదా, హౌస్లో వాళ్ళందరూ నేను వాడుకుంటున్నారు బెనిఫిట్ కోసం అని చెప్పి, ఫ్యామిలీ వీక్ పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత కాన్వర్జేషన్లో నాకు బాగా గుర్తుంది ఏం చెప్తారంటే, ఇక్కడ అందరూ హెల్ప్ చేస్తున్నారు నన్ను, నాకు హౌస్లో అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉంది కళ్యాణ్, నీ దగ్గర నుంచి కూడా ఉంది, ఎక్కువ ఉంది, అందరి దగ్గర నుంచి ఉందని. మరి అది ఎందుకు అన్నావు? నీకు మైండ్లో ఉంది కదా ఇదంతా, అప్పుడే ఉంది కదా, 2 రోజుల ముందే ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు దానికి ఫ్లిప్పు? అంటే కన్వీనియంట్గా ఏ రోజు ఏ వారం ఏ అవుట్పుట్ వస్తుందో ఏ ఇన్పుట్ వస్తుందో దాని బేసిస్లో మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫ్లిప్ మీద ఫ్లిప్. ఒక్కొక్కరు ఒక్కొక్క కమిట్మెంట్ అడుగుతారు. ఇంకోటి చెప్పనా, నాకు ఏదైనా సపోర్టివ్ టాస్క్ వస్తే వెళ్లకుండా ఉండే ఒకే ఒక్క పర్సన్ కళ్యాణ్. మిగతా అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతా, వాడే నాకు చెప్తాడు వెళ్ళి అడుగు అని చెప్పి. నాకు ఇష్టం లేదురా అంటే ఇష్టం లేదంటే అవ్వదు వెళ్ళి అడుగు అంటాడు. అప్పుడు నిజం చెప్తున్నా హెవీ హార్ట్తో అడుగుతా నాకు హెల్ప్ చేయమని ప్లీజ్ అంట.
ఇది ఎంత దారుణం అంటే, సరే కళ్యాణ్ ఒక 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 ఇన్సిడెంట్లో చెప్పు ఉంటాడు, ఈ మనసులో నిజంగా ఇంది ఉంటే మోర్ దెన్ 2 times 2 weeks వరుసగా బిగ్ బాస్ని కోరుకుంటుంది మనస్ఫూర్తిగా. అంటే విస్పరింగ్ అంటారు కదా, విస్పరింగ్ కూడా కాదు, మనకి వినపడేటట్టు బిగ్ బాస్ ప్లీజ్ సపోర్టింగ్ టాస్క్ ఇవ్వండి, సపోర్టింగ్ టాస్క్ ఇవ్వండి. మీకంతా హెవీ హార్టెడ్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు కోరుకుంటున్నారు బిగ్ బాస్ని నాకు సపోర్టివ్ టాస్క్ ఇవ్వమని? మీకు తెలుసు కదా ఎవరో హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయట్లేదు, డీల్తో చేస్తున్నారు ఇది అన్నీ అని చెప్పి మీకు సపోర్ట్ కూడా లేదని అనుకుంటున్నారు కదా, మరి ఎందుకు మీరు బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్నారు దండం పెట్టుకొని? ఇది ఇంకో ఫ్లిప్ చూసారు, అన్ని ఫ్లిప్లే. ఈమె బెనిఫిట్స్ కోసం చేస్తుంది, అవతల వాళ్ళు పాపం మంచిగా చేసినా కూడా వాళ్ళు బెనిఫిట్స్ కోసం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని బ్యాడ్ లైట్లో చూపిస్తూ ఈమెదో చాలా మంచి మదర్ టెరిస్ అన్నట్టు మాట్లాడితే ఎలా? అంటే 24/7 చూసిన వాళ్ళు పిచ్చోళ్ళ, గొర్రెల, ఎదవల, చాలా తప్పది. నేను ఆపాను గౌరవం అంటాడు డిమాండ్ గురించి, ఇంక విషయం ఇంకా ఆగలే. దేనికి అప్పుడు? బికాస్ ఆఫ్ దట్ స్టోన్. తర్వాత బర్నీ సార్ నామినేషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ నన్ను అక్కడ ఆపేశారు తెలుసా, నువ్వు నాకు ప్రామిస్ ఇచ్చావని. అండ్ మీరు నమ్మరు, అది ఎప్పుడైతే లాస్ట్ వీక్ అన్నారో నేను చేంజెస్ చూసా వాళ్ళు. బట్ అప్పుడే పాయింట్స్ రేజ్ చేస్తే బాగోదని చెప్పి చేయాల్సింది కదా, చేసుంటే ఆడియన్స్ కూడా సరే అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనుకునేవాళ్ళు కదా. ఇప్పుడు రితు అంటుంది మీరు నా నేమ్ తీసుకురాకు అంటే, వాడు నామినేషన్లో క్లియర్గా అంటున్నాడు నేను టీం కోసం కాదు ఆమె కోసం అంటే, మరి ఆమె పేరు తేకుండా ఎలా తీసుకొస్తాను? ఇది కరెక్ట్ పాయింట్. సంజన, ఇది చూశాక నాకు ఏమనిపిస్తుందో తెలుసా, నాకు హౌస్లో బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. బికాజ్ లాస్ట్ వీక్ ఇమ్ము నుంచి దూరం అయినప్పుడు నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. నువ్వు మనసులో నీ దగ్గర ఎంత పెట్టుకొని అంత సఫర్ అవుతున్నావు, అలా అవ్వద్దు. తనుజ ఏమంటుందంటే, మనిషి దగ్గర పెట్టుకోవడం కాదు, ఐ నీడ్ వన్ పర్సన్, మనసులో పెట్టుకోవడం కాదు, ఐ నీడ్ సమ్ పర్సన్ టు షేర్ ఇట్, ఇంకేం లేదు ఇక్కడ అంటే వీడియో మీద ఎక్కడికి పోయింది. ఒక్క నిమిషం. ఇది చూసాక బట్ లాస్ట్ వీక్ స్టార్టింగ్లో ఇమ్ము క్లోజ్ అని చెప్తే దాన్ని నామినేషన్స్లోకి తెచ్చి వేయడం. తర్వాత సంజన అప్పుడు ఏమంటుందంటే, టేక్ ఇట్ డీప్ బ్రెత్ రా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకంటే. తనుజ, లాస్ట్ వీక్ మీరు నాకు ఓపెన్గా చెప్పి నామినేట్ చేశారు, నేను డిడ్ ఐ ఆర్గ్యూ? సుమన్ గారు వచ్చి నామినేట్ చేశారు, ఇంతసేపు ఆర్గ్యూ చేసినా, ఇమ్ము వచ్చి నామినేట్ చేశాడు, ఇంతసేపు ఆర్గ్యూ చేసినా, బట్ వీడు ఈరోజు మార్నింగ్ నుంచి నీకు ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నావు అంటే నాకు కోపం వచ్చింది లోపల నుంచి. మీరిద్దరూ ఒక కమిట్మెంట్ తీసుకుని హెల్ప్ చేసి ఎలారా మాట్లాడతారు ఇలాగని చెప్పి. సో ఇంత అయ్యాక రీజనే లేని పాయింట్ తీసుకొని వచ్చి నామినేట్ చేశాడు, అది నాకు నచ్చలేదు అని అమ్మ చెప్తుంది. అప్పుడు సంజన ఏమంటే, ఇంత ఉన్నప్పుడు కరెక్ట్ చెప్పింది, ఇంత ఉన్నప్పుడు నామినేషన్ టైంలోనే నువ్వు కక్కేసి ఉంటే స్ట్రెస్ ఫ్రీ అయి ఉండేదానివి కదా. తనుజ, ఇప్పుడు అదే అయ్యింది, నేను అందుకే ఆ బాటిల్ తీసుకొని నన్ను కొట్టుకుందంట. రితు నన్ను కెప్టెన్సీ బెడ్రూమ్లో బతిమాలింది, ఫ్యామిలీ వీక్ వరకు నాకు యూజ్ చెయ్యు అంటే నేను ఓకే అంటే, అప్పుడు అక్కడ వాడు ఉన్నాడు, వాడికి వెళ్ళి డీల్ ఓకే అన్నది. అప్పుడు సపోర్ట్ చేయడానికి వచ్చారు వాళ్ళు, ఇప్పుడు నామినేషన్లో నీకు సపోర్ట్ లేదంటావు అంటున్నాడు. అప్పుడు సంజన ఏమంటుందంటే, ఇదంతా థింక్ చేస్తే మ్యాటర్ కాస్త లూప్ అవుతుంది, లూప్లో వెళ్ళొద్దు, నీకే మంచిది కాదు మంచిగా చెప్తుంది. తనుజ అంటుంది, అందుకే ఎవరికి మంచి చేయాలన్నా చేయకూడదు, చూడకూడదు, సరిపోయింది. సంజన అంటుంది, నెక్స్ట్ టైము ఇంకో నామినేషన్ ఉంటాయి కదా అప్పుడు చెప్పేసి ఇవన్నీ, అంత లేదు చెప్తే ఊరుకుంటారు రేటు. తనుజ ఏమంటుందంటే, నేను ఎన్నిసార్లు చెప్పాను వాడికి ఊరికే తన చుట్టూ తిరగని అంటే, నేనెక్కడ తిరిగాను అంటాడు. లేదు డెమోన్ నాకు అనిపిస్తుందని చెప్పి అంటే, సంజన మారిపోయింది సార్ దెబ్బకి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అలవాటు అయిపోయారు. నేను ముందు వేరేలా అనుకున్నాను కానీ ఇంకా ఏం చేయలేం అంటే డెమాన్ అంతే, సర్లేండి అని చెప్పి ఇది ఎక్కడికో తేడాగా అయ్యేటట్టు ఉందని చెప్పి ఆకలేస్తుందని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్ కాన్వర్సేషన్ ఇది హైలైట్. సుమన్ శెట్టికి ఇంకా మైలేజ్. డెమాన్మై వచ్చి ఇంకోసారి కూడా ఎప్పుడో బాగా మాట్లాడేవన్నా, సంచలగా ఫెయిల్ అని కళ్యాణ్ నామినేట్ చేసేవు కదా, అది కూడా బాగా మాట్లాడేవన్నా అంటే, సుమన్ శెట్టి తనుజ సంచలగ్గానే అంటే, అది కాదన్నా అదంత లేదు కానీ కళ్యాణ్ది బాగా మాట్లాడావు, ట్రైన్ది బాగుంది, ఈ 2 సార్లు నాకు పర్సనల్గా బాగా అనిపించింది, నామినేషన్ పాయింట్లు భలే మాట్లాడేవనిపించింది, తెలిసి అంటున్నాడో తెలియక అంటున్నాడో తెలియట్లేదు. ఇంకా ఏది ఎలా వెళ్తుంది అనేది మన చేతిలో ఉండదు కదా. నాకైతే లాస్ట్ వీక్ నేను ఇంకా బాగా మాట్లాడాల్సింది అనిపించింది, ఇది కరెక్ట్. బట్ ఈరోజు కొంచెం పర్లేదు అనిపించింది, బట్ ఇంకా మాట్లాడాలి కూడా అని చెప్పి మనం రెట్రో వేసుకుంటుంటే సుమన్ శెట్టి వచ్చి, సరే నాకు నిద్ర వస్తుంది పడుకుందామా అంటే,
ఇప్పటికి ఎక్కువైపోయింది, సరే అన్న పడుకుందా అన్నారు, తొంగున్నారు అందరూ. సో ఓవరాల్గా ఇది ఈరోజు మిడ్ నైట్ ముచ్చట్లు. సో తనూజ గారి పైన ఫ్లిప్పులు ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నాకైతే ఆమె చాలా ఫ్లిప్ కొన్ని పాయింట్లు వ్యాలిడ్గా ఉన్నాయి, బట్ కొన్ని పాయింట్లు ఫ్లిప్పులు అనిపించే. మీకు అలా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. లేదు బ్రో మ్యాటర్ ఉంది అంటారా, అవి కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. టికెట్ టు ఫినాలే టాస్క్లు అప్డేట్లు రాగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవడం ట్రై చేయండి. అండ్ మార్నింగ్ లెగ్గానే వీడియో చేస్తా, ఇంకెప్పుడు లెగుతానే ఉందో. సో బట్ పోస్ట్ అయితే చేస్తా. సో అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. గుడ్ నైట్, సభకు నమస్కారం, ధన్యవాదాలు.